హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి భరత్. మనం ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో భాగంగా సెకండ్ యూనిట్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ని చెప్పుకుంటూ ఉన్నాము. ఇందులో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ కాంపోనెంట్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మనం అకార్డింగ్ టు ఎకనామిక్ యాక్టివిటీ, అదేవిధంగా అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ వర్క్ అండ్ అకార్డింగ్ టు ఓనర్షిప్, వీటిని బేస్ చేసుకొని మనం టైప్స్ ఆఫ్ ఎకానమీని డివైడ్ చేసుకున్నాము. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ లో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాము అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఎన్ఎఫ్ఐఏ అనే కాన్సెప్ట్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే మనకి నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేస్తుంది అనమాట. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1954 లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అండ్ మినిస్ట్రీ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ లో మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. సో సెంట్రల్ సిఎస్ఓ ఫస్ట్ వైట్ పేపర్ ని అంటే శ్వేతపత్రాన్ని నేషనల్ ఇన్కమ్ మీద ఫస్ట్ వైట్ పేపర్ ని 1956 లో పబ్లిష్ చేసింది అనమాట. అండ్ సో నేషనల్ ఇన్కమ్ ని సిఎస్ఓ కాన్స్టెంట్ ప్రైజెస్ మీద, కరెంట్ ప్రైజెస్ మీద, సో రెండింటిని బేస్ చేసుకొని ఎస్టిమేషన్ చేస్తుంది. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది అంటే 1954 లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. ఓకేనా? సో ఇది నేషనల్ ఇన్కమ్ మీద ఫస్ట్ వైట్ పేపర్ ని ఇన్ ద ఇయర్ 1956 లో రిలీజ్ చేసింది. సో నేషనల్ ఇన్కమ్ ని బోత్ కాన్స్టెంట్ ప్రైజెస్ అండ్ కరెంట్ ప్రైజెస్ అంటే ప్రెసెంట్ ప్రైజెస్, లేదనుకుంటే ప్రెసెంట్ ఇయర్ ప్రైజెస్. సో ప్రెసెంట్ ఇయర్ ప్రైజెస్ మీద నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే విధంగా కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ ప్రైజెస్. సో ఒక ఇయర్ ని బేస్ గా తీసుకొని ఆ బేస్ ఇయర్ ని బేస్ చేసుకొని కూడా మనకి సిఎస్ఓ నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ అంటున్నాం, అంటే ఒక అంచనా మాత్రమే వేయగలం అనమాట. ఎగ్జాక్ట్ నేషనల్ ఇన్కమ్ ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో అందుకని మనం ఎస్టిమేషన్ అంటే నేషనల్ ఇన్కమ్ ని అంచనా వేయగలం. సో ఇండియాలో చాలా 130 crores అబోవ్ పాపులేషన్ ఉన్నారు. అదేవిధంగా ఇండియా అనేది ఒక సబ్ కాంటినెంట్ అనమాట. సో ఇందులో మనం నేషనల్ ఇన్కమ్ ని ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని మనం ఏం చేస్తాము, ఒక అంచనా వేస్తాం. సో ఎస్టిమేషన్ వేస్తాం. ఆ ఎస్టిమేషన్ ఎన్ని మెథడ్స్ అంటే ఎన్ని రకాలుగా మనం నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేయొచ్చు అంటే 3 మెథడ్స్ లో మనం నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేయొచ్చు అనమాట. ఏమేంటి అంటే ప్రోడక్ట్ ఆర్ అవుట్పుట్ మెథడ్, అదేవిధంగా ఇన్కమ్ మెథడ్, అదేవిధంగా ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ మధ్య కొన్ని సార్లు ప్రోడక్ట్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్ ని కంబైన్ చేసి కూడా మనకి నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేస్తున్నారు అనమాట. సో మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ ట్రెడిషనల్ మెథడ్స్ వచ్చేసి 3. ఏమేంటి? ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని కంట్రీస్ లో ప్రొడక్షన్ మెథడ్ ని అదే విధంగా ఇన్కమ్ మెథడ్ ని కంబైన్ చేసి కూడా నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? సిఎస్ఓ. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది అంటే 1954 లో మనకి సిఎస్ఓ అనేది ఎస్టాబ్లిష్ అయింది.
సో నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేసే మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటి? ప్రొడక్షన్ మెథడ్. సో ప్రొడక్షన్ మెథడ్ లో మనకి 2 అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్ అంటే ఇక్కడ తయారు చేయడం, ఓకేనా. అంటే ఇక్కడ ప్రొడక్షన్ లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే గూడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సర్వీసెస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎలా తీసుకోవాలంటే వాటి ఫైనల్ వాల్యూని తీసుకోవాలి, ఓకేనా. సో ప్రొడక్షన్ మెథడ్ లో మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫైనల్ ప్రోడక్ట్ అప్రోచ్, వాల్యూ యాడెడ్ అప్రోచ్. సో ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన గూడ్స్ అన్నమాట. సో ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిన గూడ్స్ ని మనం ఏమంటాము? ఫైనల్ గూడ్స్ అంటాం. అదేవిధంగా ప్రొడక్షన్ జరుగుతూ ఉండే గూడ్స్ ని మనం ఏమంటాము? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గూడ్స్, లేదనుకుంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం అన్నమాట. మనము ప్రొడక్షన్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫైనల్ గూడ్స్ ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మాత్రమే తీసుకోవాలి. ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ఎలిమినేట్ చేయాలి అన్నమాట, ఓకేనా. సో ఫైనల్ ప్రోడక్ట్ అప్రోచ్ అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, sum total of market value of all goods and services. So market value of all goods and services యొక్క ఫైనల్ మార్కెట్ వాల్యూని మనం తీసుకొని ఒక డొమెస్టిక్ టెరిటరీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ మార్కెట్ వాల్యూని మనం తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ప్రోడక్ట్ మెథడ్ ప్రకారం నేషనల్ ఇన్కమ్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన ఇండియాలో సంవత్సరానికి ఒక 100 బకెట్స్, అదేవిధంగా 100 ఎలక్ట్రిక్ బల్బ్స్ తయారు చేస్తున్నారు అనుకుందాం. దాంతోపాటు 100 మెంబర్స్ లాయర్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 100 మెంబర్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఓకేనా. సో 100 బకెట్స్, ఈచ్ బకెట్ వచ్చి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే 10 రూపీస్ ఉంది. ఈచ్ ఎలక్ట్రిక్ బల్బ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే 30 రూపీస్ ఉంది. లాయర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అదేవిధంగా డాక్టర్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అంటే 1500 ఛార్జ్ చేస్తున్నాడు. సో మన కంట్రీలో ఇవే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు మన నేషనల్ ఇన్కమ్ ఎంత? వీటి ఫైనల్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడమే. సో చూడండి, 100 బకెట్స్ ఇంటూ 10 ఎంత? 1000 రూపీస్. అదేవిధంగా 100 బల్బ్స్ ఇంటూ 30 3000 రూపీస్. 100 సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు లాయర్స్ 1000 రూపీస్ లెక్కన అంటే 1 lakh. అదేవిధంగా 100 మెంబర్స్ డాక్టర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు 1,50,000. సో ఇప్పుడు మన నేషనల్ ఇన్కమ్ అంటే ఎంత? 2,50,000, 2,53,000, 2,54,000, ఓకేనా. అంటే ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మనం అక్కడ ఫైనల్ మార్కెట్ వాల్యూనే క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో అది ఫైనల్ ప్రోడక్ట్ అప్రోచ్. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ అప్రోచ్. కొన్ని ఇండస్ట్రీస్ లేదనుకుంటే కొన్ని సర్వీసెస్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే ఇంటర్మీడియట్ సర్వీసెస్ గా యూజ్ అవుతాయి అనమాట. అంటే అవి ప్రొడక్షన్ కంప్లీట్ అయినా కూడా వేరేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంటర్మీడియట్ సర్వీసెస్ గా యూజ్ అవుతాయి అనమాట. సపోజ్ చూడండి, షుగర్ కేన్ ఉంటుంది. సో షుగర్ కేన్ పిప్పిని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఆ బగాసే అంటాం దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఈ ప్యాడ్స్ తయారు చేయడానికి, రఫ్ నోట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అదే షుగర్ కేన్ నుంచి మనం మొలాసిస్ కూడా తయారు చేస్తాం. ఆ మొలాసిస్ ని దేనికి యూజ్ చేస్తాము అంటే మనం ఆల్కహాల్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. సో అటువంటి అప్పుడు మనం వాల్యూ యాడెడ్ అప్రోచ్ ని మనం ఫాలో అవుతాం అనమాట. అంటే ఏంటో చూడండి, ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది, ఓకేనా. ప్రొడక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది, బట్ దాని నుంచి వచ్చే స్క్రాప్ కానివ్వండి, ఫైనల్ అవుట్పుట్ కానివ్వండి, ఇంకొక ప్రోడక్ట్ కి ఇన్పుట్ అయి ఉంటుంది, ఓకేనా. అంటే కంప్లీట్ అయిపోయిన ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ కి ఇన్పుట్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఒక ఫ్యాక్టరీలో కంప్లీట్ అయిపోయిన ప్రోడక్ట్ ఇంకొక ఫ్యాక్టరీకి ఇన్పుట్ అవ్వచ్చు, ఓకేనా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూ యాడెడ్ అప్రోచ్ యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సపోజ్ చూడండి, ఫ్యాక్టరీ ఏ ఒక ప్రోడక్ట్ ని తయారు చేసింది, దాని వాల్యూ 1000 రూపీస్, ఓకేనా. ఈ 1000 రూపీస్ ని ఫ్యాక్టరీ బి ఇన్పుట్ గా తీసుకుంటుంది. అంటే ఫ్యాక్టరీ ఏకి అవుట్పుట్ ఫ్యాక్టరీ బికి ఏమవుతుంది? ఇన్పుట్ గా మారుతుంది అనమాట. సో ఫ్యాక్టరీ బి ఫైనల్ ప్రోడక్ట్ ని తయారు చేసింది, ఓకేనా. ఈ ఫైనల్ ప్రోడక్ట్ ని తయారు చేసే ప్రాసెస్ లో 500 ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? 1500 ని తీసుకోవాలన్నమాట. అంటే వాల్యూ యాడెడ్ అప్రోచ్. ఇక్కడ వాల్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఫైనల్ ప్రోడక్ట్ కూడా ఇక్కడ వాల్యూ అనేది యాడ్ అవుతుంది.
ఓకేనా. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయినా కూడా అది ఇంకొక ప్రొడక్షన్ యూనిట్ కి ఇన్పుట్ గానైతే మనం ఏం చేయాలి, ఆ ఫైనల్ ఇన్పుట్ నే, ఆ ఫైనల్ అవుట్పుట్ నే మనం తీసుకోవాలి. సో చూడండి, దిస్ మెథడ్ మెజర్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ ఎంటర్ప్రైజ్ టు ప్రొడక్షన్. సో ఈచ్ ప్రొడ్యూసింగ్ ఎంటర్ప్రైజ్ టు ప్రొడక్షన్ అంటే ఒక ఫ్యాక్టరీ, ఒక ప్రొడ్యూసింగ్ ఎంటర్ప్రైజ్ ప్రొడక్షన్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో దాని ఫైనల్ వాల్యూని తీసుకోవాలన్నమాట మనం. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండింటికి ఉండే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైనల్ ప్రోడక్ట్ అప్రోచ్ లో మనం కంప్లీట్ గా ప్రొడ్యూస్ అయిపోయిన వాటిని క్యాలిక్యులేట్ చేసేసాం. వాల్యూ యాడెడ్ అప్రోచ్ లో మనం ఏం చేసాము, వాల్యూ యాడెడ్ అప్రోచ్ లో ఒక ఫ్యాక్టరీకి ఫైనల్ ప్రోడక్ట్ ఇంకొక ఫ్యాక్టరీకి ఏమవుతుంది, ఇన్పుట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో దాని ఎండ్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు ఎంత వాల్యూ అయితే యాడ్ అవుతుందో అంత వాల్యూని మనం ఇక్కడ ప్రొడక్షన్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ గా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే 2 అప్రోచెస్ ఇవి. ఓకేనా. సో చూడండి, అకార్డింగ్ టు దిస్ మెథడ్ నెట్ వాల్యూ యాడెడ్ బై ఆల్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ అంటే అన్ని ప్రొడ్యూసింగ్ యూనిట్స్ యాడ్ చేసే నెట్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఏ ఎంత వాల్యూ యాడ్ చేసింది, ఒక ప్రోడక్ట్ కి 1000 యాడ్ చేసింది, బి 500 యాడ్ చేసింది. నెట్ వాల్యూ ఎంత యాడ్ అయినట్టు, 1500 యాడ్ అయినట్టు. సో ఈ 1500 మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో ప్రొడక్షన్ అంటే ఏ సెక్టార్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ అంటే ఏమేమి వస్తాయి, సర్వీసెస్ అంటే ఏమేమి వస్తాయి. సర్వీసెస్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, విచ్ కెన్ ఓన్లీ గివ్స్ ఎకనామిక్ బెనిఫిట్స్, నాట్ సీన్ అండ్ టచ్. ఓకేనా. గూడ్స్ అంటే ఏమేమి వస్తాయి, విచ్ కెన్ సీన్ అండ్ టచ్. సో గూడ్స్ ప్రొడ్యూస్ చేసే సెక్టార్స్ ఏమేంటి, అగ్రికల్చర్, అదేవిధంగా ఫారెస్ట్రీ, అదేవిధంగా ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్, రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్సెట్రా. సో వీళ్ళందరూ కూడా మనకి ప్రొడక్షన్ సెక్టార్ కిందకి వస్తారనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి వచ్చేవి గూడ్స్. దీంతో పాటు అన్ని సర్వీసెస్ ని కూడా మనం ఎండ్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ అనేది కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఈ ప్రొడక్షన్ మెథడ్ కి ఉండే ఇంకొక పేరు ఏంటి అంటే వాల్యూ యాడెడ్ మెథడ్, ఇండస్ట్రియల్ మెథడ్, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్, నెట్ అవుట్పుట్ మెథడ్ అండ్ సెన్సస్ మెథడ్. ఓకేనా. సో ప్రొడక్షన్ మెథడ్ లో మనం ఏం చేస్తాము, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అంతా అగ్రిగేట్ చేసి వాటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాంతో ఏం చేయాలి, మనం మల్టిప్లై చేసినవన్నీ మనం సమ్అప్ చేసామంటే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అదే విధంగా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా డూప్లికేషన్ ని మనం ఎలిమినేట్ చేయాలి. అంటే ఒక ప్రోడక్ట్ ని ఒకసారి మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఒక ప్రోడక్ట్ ని మనం మళ్ళీ యాడ్ చేయకూడదు. ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే మనం దాన్ని తీసేయాలి. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాము, డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ ని మనం కాంపోనెంట్స్ లో చూసాం లాస్ట్ క్లాస్ లో. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, డూప్లికేషన్ ని అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ లో సెకండ్ మెథడ్ ఇన్కమ్ మెథడ్. ఓకేనా. అంటే మనకు వచ్చే ఇన్కమ్స్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసే మెథడ్ అనమాట. సో దిస్ మెథడ్ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ టు ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి వచ్చే ఇన్కమ్ మీద బేస్ చేసుకొని మనకి ఈ ఇన్కమ్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏమేమి వస్తాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకేనా. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇన్కమ్స్ అంటే ఏమొస్తుంది, ల్యాండ్ కి ఏమో రెంట్ వస్తుంది, అదేవిధంగా లేబర్ కి ఏమో వేజెస్ ఆర్ శాలరీస్ వస్తాయి, అదేవిధంగా క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఓకేనా, వీటిని బేస్ చేసుకొని ఈ ఇన్కమ్స్ ని బేస్ చేసుకొని మనం ఇన్కమ్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. సో దిస్ మెజర్ ఇస్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ మెథడ్ ఉంటుంది అనమాట. అంటే జనాలందరి దగ్గర ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని అగ్రిగేట్ చేసాము అంటే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంట్రీలో 4 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి, డి అనే 4 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా. ఏకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంటే 20,000, బికి వచ్చేటప్పటికి 30,000, సికి 10,000, డికి 40,000.
ఓకేనా. సో ఒక కంట్రీలో 4 పర్సన్స్ ఉన్నారని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఏ యాన్యువల్ ఇన్కమ్ ఎంత 20,000, బికి 30,000, సికి 10,000, డికి 40,000. ఓకేనా. ఇప్పుడు ఆ కంట్రీ నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే ఏం చెప్పగలము? 20,000 ప్లస్ 30,000 ప్లస్ 10,000 ప్లస్ 40,000, మొత్తం ఎంత? 1 lakh. అంటే ఒక కంట్రీలో ఉండే పాపులేషన్ యొక్క ఇన్కమ్స్ ని క్యాలిక్యులేట్ చేసామంటే మనకి ఇన్కమ్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ అనేది ఎస్టిమేషన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ ఎస్టిమేషన్ కూడా దేని బేస్ చేసుకొని ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. సో ది స్టాటిస్టిక్ ఇస్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ వేరియస్ ఇన్కమ్స్ గ్రూప్స్. సో రకరకాల ఇన్కమ్స్ గ్రూప్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ యావరేజ్ ఎర్నింగ్స్ మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట, కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. సో ఈ మెథడ్ ఎక్కువగా ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందంటే, ఏ కంట్రీలో అయితే ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, అంటే ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో వాళ్ళకి ఈ మెథడ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. సో చూడండి, నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు కాంపెన్సేషన్ టు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి మనం కాంపెన్సేషన్ అంటే ఏమి ఇస్తాము? వేజెస్ ఆర్ శాలరీస్ ఇస్తాం. అదే విధంగా క్యాపిటల్ ఇన్కమ్స్, మనకేమన్నా క్యాపిటల్ అసెట్స్ లాంటివి ఉంటే వాటిని సేల్ చేసే ద్వారా వచ్చిన ఇన్కమ్స్. అదే విధంగా మిక్స్డ్ ఇన్కమ్స్, ఇంకేదైనా మిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటే అవి యాడ్ చేసుకుంటాము. అంటే ఈ రెండింటి కేటగిరీలోకి రానివన్నీ కూడా మనము మిక్స్డ్ ఇన్కమ్స్ లోకి తీసుకుంటాము. అదే విధంగా ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆల్రెడీ దీని గురించి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ Indian citizens earned income in foreign countries and foreign citizens earned income in India. ఓకేనా. అంటే ఇండియన్ సిటిజన్ ఎవరన్నా ఫారెన్ కి వెళ్ళుంటే అక్కడ ఎర్న్ చేసే ఇన్కమ్, అదే విధంగా ఫారెన్ సిటిజన్స్ ఎవరన్నా ఇండియాలో ఎర్న్ చేసే ఇన్కమ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని మనం ఏమంటాము? ఎన్ఎఫ్ఐఏ. మనం ఇన్కమ్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎంప్లాయీస్ కి ఇచ్చే కాంపెన్సేషన్. ఓకేనా. ఈ కాంపెన్సేషన్ అంటే వేజెస్ ఆర్ శాలరీస్. ఓకేనా. ఇక్కడ మనము పెన్షన్స్ ని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకేనా. పెన్షనర్స్ ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు? పెన్షన్స్ అనేది శాలరీలో ఒక పార్ట్ వాళ్ళు వర్కింగ్ లో ఉండేటప్పుడు. ఓకేనా. కాబట్టి ఇక్కడ మళ్ళీ డూప్లికేషన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ వేజెస్ అండ్ శాలరీస్ ని మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా క్యాపిటల్ అసెట్స్ మీద ఏమన్నా ఇన్కమ్స్ వస్తే అవి, అదేవిధంగా మిక్స్డ్ ఇన్కమ్స్ అంటే ఈ రెండు కేటగిరీస్ లోకి రానివన్నీ కూడా మిక్స్డ్ ఇన్కమ్స్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఏ. సో ఈ నాలుగిటిని యాడ్ చేసామనుకోండి మనకి ఇన్కమ్ మెథడ్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ నేషనల్ ఇన్కమ్స్ ఉండే డిఫరెంట్ నేమ్స్ ఏంటి అంటే ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ షేర్ మెథడ్ ఆర్ ఇన్కమ్ మెజర్మెంట్ మెథడ్. సో ఇవి ఇన్కమ్ మెథడ్ ఉండే వేరియస్ నేమ్స్ అన్నమాట. సో ఇన్కమ్ మెథడ్ లో మనం ఏ సెక్టార్స్ ని కవర్ చేస్తాము అంటే దాదాపు అన్ని సెక్టార్స్ ని కవర్ చేస్తాం. సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సెక్టార్, సో ఈ ఇండస్ట్రీస్ కి వచ్చే ఇన్కమ్స్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్, ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ అండ్ బిజినెస్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదర్ సర్వీసెస్. సో ఈ కేటగిరీస్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ వచ్చే ఇన్కమ్స్ అన్నిటినీ మనం ఏం చేస్తాము? అగ్రిగేట్ చేసి ఈ మెథడ్, ఇన్కమ్ మెథడ్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ చేసే వాటిలో థర్డ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకేనా. సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే చూడండి, నేషనల్ ఇన్కమ్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేయడానికి, లేదనుకుంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసాము అంటే మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ఒకరికి ఇన్కమ్ ఇంకొకరికి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకేనా. అంటే 1 person ఇన్కమ్ ఈక్వల్ టు అనదర్ పర్సన్ ఎక్స్పెండిచర్. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని, సో ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది ఇన్కమ్ మెథడ్ కి ఒక మిర్రర్ ఇమేజ్ అన్నమాట. అంటే ఇన్కమ్ మెథడ్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము?
గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనకు వచ్చే ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, అంటే ఇది ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇది బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే ఒక పర్సన్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాడో దాన్నంతా సమ్అప్ చేసామనుకోండి, సో మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఓకేనా, సో సి అంటే ఏంటి? ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఓకేనా, అంటే ప్రైవేట్ ఎక్స్పెండిచర్ అనమాట. ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఐ అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది కదా, సో అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఖర్చు చేసే ఎక్స్పెండిచర్. అదేవిధంగా ఎక్స్ మైనస్ ఎం అంటే నెట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్ లో చూసుకోవాలన్నమాట. మనం ఎన్ఎఫ్ఐ అనేది ఇన్కమ్ బేస్ లో ఎలా అయితే చూసుకున్నామో, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా మనం ఎక్స్ మైనస్ ఎం గా తీసుకుంటాం. అంటే మనం ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేసేది మైనస్ ఫారిన్ కంట్రీస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఇన్కమ్. సో దాన్ని నెట్ గా మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో అంటే ఒక డ్యూరింగ్ ఏ ఇయర్ లో ఒక కంట్రీలో ఆ పర్సన్స్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారో దాన్నంతా సమ్అప్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇన్వెంటరీ మెథడ్. అంటే ప్రొడక్షన్ మెథడ్ ని అదే విధంగా ఇన్కమ్ మెథడ్ ని కంబైన్ చేసి డాక్టర్ బిఎన్ రావ్ అనే అతను ఈ మెథడ్ ని డెవలప్ చేశాడు అనమాట. సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్. అంటే ఇన్కమ్ మెథడ్ ని ప్రొడక్షన్ మెథడ్ ని కంబైన్ చేశాడు. సో ఇన్కమ్ మెథడ్ లో మనం ఏ డేటాని యూజ్ చేస్తాం? ఇన్కమ్ ట్యాక్స్ డేటా యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్రొడక్షన్ మెథడ్ లో మనం ఏం డేటా యూజ్ చేస్తాం? గవర్నమెంట్ డేటాని యూజ్ చేస్తాం. దేని మీద గవర్నమెంట్ డేటాని? గవర్నమెంట్ డేటా ఆన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఫిగర్స్ అండ్ మినరల్స్, ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే ఆల్ కమోడిటీస్, ఆల్ ప్రొడక్షన్ మీద వచ్చే గవర్నమెంట్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మనకి కాంబినేషన్ మెథడ్ ని తీసుకొని వచ్చారనమాట, ఇన్కమ్ అండ్ ఇన్వెంటరీ మెథడ్ ని. ఓకేనా, సో ఇది జస్ట్ ఓన్లీ ట్రయల్ పార్ట్ లోనే ఉంది. ఇది ఇండియాలో ఇంకా అంతగా ఇంప్లిమెంట్ అనేది అవ్వట్లేదు. జస్ట్ ఒక అడ్హాక్ ఇంక్వైరీస్ కోసం ఈ మెథడ్ ని యూజ్ చేశారనమాట. అంటే ఇది ఇంకా ట్రయల్ పార్ట్ లోనే ఉందన్నమాట. అడ్హాక్ ఎంక్వైరీస్ అంటే టెంపరీ ఎంక్వైరీస్ కోసం మాత్రమే ఈ మెథడ్ ని తీసుకొని వచ్చారు. కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎస్టిమేషన్స్ అంటే 3 మెథడ్స్ లే చెప్పుకోవాలి. ఏవేంటి? ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ యూనివర్సల్ మెథడ్స్ అనమాట. ఇది జస్ట్ అడ్హాక్ ఎంక్వైరీస్ కోసం తీసుకొని వచ్చారు. ఓకేనా, సో ఈ ఎస్టిమేషన్స్ తో మనం నేషనల్ ఇన్కమ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం చూడండి. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక కంట్రీకి ఉండే ఇన్కమ్ ని మనం ఏమంటాము? నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా, ఆ నేషనల్ ఇన్కమ్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? సో జీడిపి ఉంటుంది, అదేవిధంగా జిఎన్పి ఉంటుంది, ఓకేనా, ఎన్డిపి ఉంటుంది, ఎన్ఎన్పి ఉంటుంది. ఓకేనా, సో జీడిపి అంటే ఏంటి? ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూస్ మనం ఏమంటాము? జీడిపి అంటాం అన్నమాట. ఓకేనా, జిఎన్పి అంటే ఏంటి? జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే జీడిపికి జిఎన్పికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, జీడిపిని మనం ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మాత్రమే తీసుకుంటాం అన్నమాట. జిఎన్పి అంటే ఏంటి? సో కంట్రీతో పాటు ఆ కంట్రీకి సంబంధించిన, అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ తో పాటు ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే దాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎన్డిపి. మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డూప్లికేషన్ ఎర్రర్స్ అనేవి రాకూడదు. ఇన్ కేస్ అప్పుడప్పుడు మనకి డూప్లికేషన్ ఎర్రర్స్ వస్తే దాన్ని మనం డిప్రిషియేషన్ రూపంలో ఎలిమినేట్ చేసేసేయాలి. సో ఎన్డిపి ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్. అదేవిధంగా ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. ఓకేనా, సో ఎన్ఎన్పిలోనే మనకి ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఓకేనా, సో నేషనల్ ఇన్కమ్ ని మనం ఏమనొచ్చు అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనొచ్చు. సో ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ని మనం ఏమంటాము? నేషనల్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేస్తాం అనమాట. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? వాటి కరెంట్ మార్కెట్ ప్రైస్.
సో ఇందులో కూడా మళ్ళీ మనము కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఒక బేస్ ఇయర్ తీసుకొని ఆ బేస్ ఇయర్ లో ఉండే ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉండే ప్రైజెస్. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే నేషనల్ ఇన్కమ్ లో ఉండే కాంపోనెంట్స్. జీడిపి అంటే ఏంటి? ఒక కంట్రీలో, ఒక డొమెస్టిక్ టెరిటరీలో ఒక ఇయర్ లో తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. జిఎన్పి అంటే ఏంటి? జీడిపితో పాటు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్డిపి అంటే ఏంటి? జీడిపిలో నుంచి డిప్రిసియేషన్ అంటే డూప్లికేషన్ ఏమన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసామంటే మనకి ఎన్డిపి వస్తుంది. ఎన్ఎన్పి అంటే ఏంటి? జిఎన్పిలో నుంచి డూప్లికేషన్ ఏమన్నా మనం రిమూవ్ చేస్తే మనకి ఎన్ఎన్పి అనేది వస్తుంది. ఎన్ఎన్పిలో మళ్ళీ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ గా మనం రికగ్నైజ్ చేస్తాం. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్: ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్షన్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ లో మనం నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేయొచ్చు. సో నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? సిఎస్ఓ. ఓకేనా? ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? 1954 లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా? అదేవిధంగా ఫస్ట్ వైట్ పేపర్ ఏ ఇయర్ లో పబ్లిష్ చేసింది అంటే 1956 లో పబ్లిష్ చేసింది. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా నేషనల్ ఇన్కమ్ ఓవర్ వ్యూ.